రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు గుడ్లతో దాడి చేశారు. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు మహాబాహికి దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల నిరసన చేపట్టారు. అమరావతి రాజధానిగా మోడీ గారు 10 ఏళ్ల కిందనే శంకుస్థాపన చేశాడు. మట్టి నీళ్లు తెచ్చారు. తీరా మట్టిని మా నోట్లో కొట్టారు. మా ఆశల మీద నీళ్లు చల్లిపోయారు అని ఆ శంకుస్థాపన చేసిన స్థలానికి వెళ్లి ప్రశాంతంగా ధర్నా చేయాలి అనుకున్నాం. అంతే. అదే సిటీలో ఉన్న ప్రాంగణం అయితే పర్మిషన్ తీసుకొని మరి వెళ్లే వాళ్ళం. కాకపోతే అది చెట్లు పుట్టలు ఉన్న ప్రాంతం. అక్కడ ఒక మనిషి కాదు కదా, కనీసం జంతువులు కూడా తిరగవు. ప్రాబబ్లీ పందులు పురుగులు తిరుగుతాయేమో. మేము ప్రశాంతంగా వెళ్లి ప్రజల దృష్టికి మోడీ చేస్తున్న అన్యాయాన్ని హైలైట్ చేద్దాము అన్నది మాత్రమే మా ఇంటెన్షన్. అయితే పొద్దున 8 గంటలకు మొదలైందండి హౌస్ అరెస్ట్. అప్పటి నుంచి అరాచకం మీద అరాచకం. మేము అక్కడికి వెళ్తాము అంటే వీల్లేదు అన్నారు. ఆఫీస్కే వెళ్ళాలి అన్నారు. సరే మేము ఆఫీస్కే వెళ్తామన్నాం. ఆఫీస్కి వచ్చాం. రాజధాని క్యాపిటల్ కమిటీతో భేటీ అయ్యాం. విజయవాడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు గుడ్డతో దాడి చేశారు. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజకుమార్ అందిస్తారు. రాజకుమార్. మూర్తి, ముఖ్యంగా ఏదైతే ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఈ రోజు అటు ఏదైతే అమరావతికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి కమిటీ మీద ఒక ప్రకటన విడుదల చేస్తానని తెలిపినటువంటి నేపథ్యంలో అటు బీజేపీ నాయకుల దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నారు. మోడీ పర్యటన గురించి ఇప్పటికే అనేక మార్లు మోడీ ఎందుకు ఇక్కడికి వస్తున్నారనేటువంటి క్రమంలో ప్రశ్నిస్తున్నటువంటి షర్మిలను దాదాపుగా కూడా 10 ఏళ్లగా రాజధాని లేని రాష్ట్రంగా చేశారు. టీడీపీ, వైసీపీలు అన్ని కూడా మోడీకి బానిసలుగా పనిచేస్తున్నారు. 2015లో మోడీ స్వయంగా వచ్చి శంకుస్థాపన కదా చేశారు. అట్టహాసంగా చెరాపలకాలు వేశారు. అక్కడ చెట్లు పుట్టలు తప్ప ఏమీ లేవు. ఎటు చూసినా కూడా చెట్లు తప్ప ఏమీ కనపడలేనటువంటి పరిస్థితి. అక్కడి నుంచి మట్టి నీళ్లు తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టి కొట్టారనేటువంటి రీతిలో షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు అటు బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కొద్దిసేపు కిందట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద, విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అటు బీజేపీ కార్యకర్తలు ఎప్పుడైతే మోడీని విమర్శించినటువంటి నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు కొంత ఆవేశానికి గురై అటు ఇరువైపున ఉన్నటువంటి కార్యకర్తలు బాబాయికి దిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గుడ్లతో ఒకరిపై ఒకరు దాడి చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తాను. అయితే పోలీసులు ఎక్కడికక్కడ అందరూ చెల్లాచెదురు చేసి అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇప్పుడు వైఎస్ షర్మిల మాత్రం ఏదైతే ఆంధ్రరత్న భవన్ బయట ఆవిడ ఏదైతే నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఏదైనా ఒకటి నన్ను కథలనిచ్చి వీటిపైన నాకు ఒక స్పష్టత ఇస్తే గానీ నేను ఎక్కడి నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి లేదని చెప్పినటువంటి పరిస్థితి. ఇటువంటి రాష్ట్రాన్ని పూర్తిగా కూడా ఈ కుటుంబ పార్టీలన్నీ కలిపి కూడా మోసం చేస్తున్నాయి అనేది వాళ్ళు చెప్తున్నటువంటి విమర్శగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా వైఎస్ షర్మిల ఇప్పుడు ఏం మాట్లాడతారనేది కూడా అందరిలోనూ ఆసక్తిగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. మూర్తి. థ్యాంక్ యూ రాజకుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.